బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మాజీ ఏఈఈ నికేష్ ని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. అలాగే నికేష్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఏసీబీ కోర్టులో. ఈ రెండు పిటిషన్లు కలిసి ఈ నెల 9న ఏసీబీ కోర్టు ముందు విచారణకు రాబోతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు నవంబర్ 30న నికేష్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన నికేష్ కి మొత్తం 17,73,00,000 అక్రమాస్తులున్నట్టుగా అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 600 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. బండ్లగూడ జాగీర్లో నికేష్ కుమార్ స్నేహితుడి బ్యాంక్ లాకర్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలు సహా ప్లాటినం నగలు, వజ్రాభరణాలు, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలని కూడా గుర్తించింది ఏసీబీ. వాటిని ఏసీబీ అధికారులు జప్తు చేశారు. అరెస్ట్ కావడానికి సరిగ్గా 20 రోజుల ముందు ఊరికి వెళుతున్నానని స్నేహితుడికి చెప్పిన నికేష్ అతని బ్యాంక్ లాకర్ లో వీటిని దాచిపెట్టినట్లుగా తెలుస్తోంది. నికేష్ మే 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు మరోసారి తనపై దృష్టి సారించారన్న అనుమానంతో చరాస్తుల్ని స్నేహితుడి బ్యాంక్ లాకర్ లో దాచి ఉంచాడని తెలుస్తోంది. నవంబర్ 30న నికేష్ ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు అతడి ఇంట్లో 8 బ్యాంక్ లాకర్ల తాళాల్ని గుర్తించారు. నికేష్ ని కస్టడీకి తీసుకున్న తరువాత అతడితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను కూడా తెరవాలని నిర్ణయించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.